హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 9th April 2021కి సంబంధించిన పేపర్ అనాలిసిస్ గురించి చూద్దాం. సో ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ఉన్నాయి, వాటి గురించి డెప్త్గా డిస్కషన్ చేద్దాము. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారో లేదో ఒకసారి చూసుకోండి. అలాగే లైక్ చేయండి గైస్, మన వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే 2021కి సంబంధించిన జనవరి, అలాగే ఫిబ్రవరి అండ్ ఫిబ్రవరికి సంబంధించిన 3 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ ఎవరికైతే కావాలనుకుంటారో సో వాళ్ళు పైన కనబడుతున్న ఏదైతే ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆర్ పేటిఎం ఏదైనా చేయొచ్చు. పైన కనబడుతున్న నెంబర్కి పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున 3 మంత్స్కి 60, 2 మంత్స్కి అయితే 40 రూపీస్ పంపించి సో మీకు ఏ మంత్స్ కావాలనేది సో ఈ పంపించిన పేమెంట్ స్క్రీన్ షాట్ తీసి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అది పంపించి మీకు ఏ మంత్స్ కావాలనేది కూడా మెన్షన్ చేస్తే మీరు పంపించిన 10 అవర్స్లోగా మీకు ఆ యొక్క లింక్స్ పంపిస్తాను. సో గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేదు మీరు కరెంట్ అఫైర్స్ కాకుండా ఏవైనా వాట్సాప్ గ్రూప్ ఉంటే జాయిన్ అవుతాం అనుకుంటే ఈ కింద కనబడుతున్న వాట్సాప్ గ్రూప్కి మీరు మెసేజ్ చేయండి. సో నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను. గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. సో అందులో ఏవైనా ఉంటే లైక్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానీ ఏవైనా పీడిఎఫ్స్ అనేవి షేర్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వచ్చేసి ఎవరికైనా ఒకవేళ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి డబ్బులు పంపించి అదే నెంబర్కి కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మీరు స్క్రీన్ షాట్ పంపించి నన్ను అడగొచ్చు. అయితే ఈరోజు మనం మొదటి ఆర్టికల్ చూసుకున్నట్టయితే చూడండి, ఇజ్రాయిల్ యూకే కంపెనీలతో రక్షా సెక్యూరిటీస్ ఒప్పందం అనమాట. సో దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్. రక్షా అనేది ఏంటి అంటే సో రక్షా సెక్యూరిటీస్ అనేది మన ఇండియాలో ఉన్న జిఎంఆర్ గ్రూప్, అందరికీ ఐడియా ఉంటుంది కదా, జిఎంఆర్ గ్రూపు, ఈ కంపెనీ యొక్క సో అనుబంధ సంస్థ అనమాట రక్షా సెక్యూరిటీ అనేది. సో ఈ రక్షా సెక్యూరిటీ అనేది ఇండియాలో సో ఎక్కువగా పాపులర్డ్ సో అంటే లైక్ డిఫెన్స్ కావచ్చు, లేదంటే సో సెక్యూరిటీకి సంబంధించిన ఒక సంస్థ అనమాట, జిఎంఆర్ గ్రూప్కి సంబంధించిన సంస్థ. అయితే ఈ సంస్థ ఏం చేసిందంటే మన ఇండియాలో సెక్యూరిటీ సొల్యూషన్స్ని ఆ యొక్క టెక్నాలజీని మన ఇండియాలో తేవడం కోసము ఇజ్రాయిల్, అలాగే ఫ్రాన్సు, యూకే దేశాలకు సంబంధించిన కొన్ని టెక్ కంపెనీస్తో కొన్ని టెక్నాలజీ కంపెనీస్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో అయితే ఇందులో ఇజ్రాయెల్కి వచ్చేసి ఆక్టోపస్ కంపెనీ. సో ఆక్టోపస్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ అనమాట. సో వాళ్ళు వచ్చేసి ఎక్కువగా డిఫెన్స్ వీటి యొక్క టెక్నాలజీస్ని, వాటి యొక్క హార్డ్వేర్ సిస్టమ్స్ని అన్నీ కూడా డెవలప్ చేస్తారు. అలాగే ఫ్రాన్స్కి చెందిన ఎక్సావిజన్ అనే సంస్థతో, బ్రిటన్కి అంటే యూకేకి చెందిన వెస్ట్ మినిస్టర్ గ్రూప్ సో సంస్థతో వీళ్ళు ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగిందనమాట, జిఎంఆర్ గ్రూప్ నుండి రక్షా సెక్యూరిటీస్ వాళ్ళు. అయితే సో దీని ద్వారా వీళ్ళతో ఒప్పందం పెట్టుకోవడం ద్వారా మన ఇండియాలో ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ని ఏర్పాటు చేస్తారు. సో అంతేకాకుండా ఈ ఒప్పందం ద్వారా లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ సొల్యూషన్స్, ఆప్టోఫోటోనిక్ అండ్ ఇతర ప్రాసెసింగ్ టెక్నాలజీని మన ఇండియాలో ఆ సంబంధించిన సెంటర్స్ని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ ఒప్పందం వచ్చేసి ఫ్యూచర్లో మనం వేరే దేశాల మీద డిపెండ్ అవ్వకుండా మన దేశంలోనే మనమే తయారు చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇది కూడా మేక్ ఇన్ ఇండియా, అలాగే స్వదేశీ ఇండియా అంటే మన ఇండియాలోనే వస్తువుల తయారీ, టెక్నాలజీ డెవలప్మెంట్ అన్ని విషయాల్లో ముందడుగు వేయడానికి ఇది ఒక సో మంచి చొరవ అని చెప్పుకోవచ్చు. అయితే ఇది ఆత్మనిర్భర్ భారత్ స్కీమ్లో కూడా ఒక భాగంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటి? కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో మన గవర్నమెంట్ని అంటే మన ప్రజల్ని, మన గవర్నమెంట్ని మనమే పుష్ చేసుకోవడం కోసం తీసుకొచ్చిన ఒక నిధి సమీకరణ పథకం అని చెప్పొచ్చు ఆత్మనిర్భర్ భారత్ అనేది. అయితే ఇందులో నుండి అడిగే కామెంట్స్ అంటే కీ పాయింట్స్ ఏంటి అంటే ప్రధానంగా అడిగేది చెప్తున్నా, కానీ మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో అత్యాధునిక సెక్యూరిటీ సొల్యూషన్స్ని అందుబాటులోకి తీసుకురావడానికి 3 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్న సంస్థ ఏంటంటే జిఎంఆర్ గ్రూప్కి చెందిన రక్షా సెక్యూరిటీ సర్వీసెస్. అలాగే జిఎంఆర్ గ్రూప్ రక్షా సెక్యూరిటీ సర్వీసెస్ యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాల సంస్థలతో ఒప్పందంతో ఏ టెక్నాలజీలు భారతదేశంలో అందుబాటులోకి వస్తాయంటే లాంగ్ రేంజ్ సర్వేలెన్స్ సొల్యూషన్స్ అండ్ ఆప్టోఫోటోనిక్ ఇలాంటి కొన్ని టెక్నాలజీస్ని మన ఇండియాలో ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. ఈ యొక్క మొత్తం ఏ దేశాలతో చెప్పాను, యూకే, ఫ్రాన్స్, ఇజ్రాయిల్, ఈ 3 దేశాల నుండి వచ్చే టెక్నాలజీస్ మన ఇండియాలో దానికి సంబంధించిన ఒక సెంటర్స్ని ఏర్పాటు చేసి వాటి యొక్క డెవలప్మెంట్ని ఇక్కడ చేస్తారు. అది తర్వాత ఆర్టికల్ వచ్చేసి యుఎస్ హాకీ కోచ్గా హరేందర్ సింగ్ అండి. సో ఈ హరేందర్ సింగ్ అనే వ్యక్తి 2018-19లో మన ఇండియాకి కూడా, మన టీమిండియా పురుషుల జట్టుకు కూడా కోచ్గా పనిచేశారు. అయితే ఇతను ద్రోణాచార్య అవార్డు గ్రహీత. ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి ఇతనికి 55 ఏళ్ళు. అయితే ఇతను ప్రజెంట్ మన ఇండియా తరపున అంటే భారత్కి ఇండియాకి చెందిన వ్యక్తి. సో యునైటెడ్ స్టేట్స్ అమెరికాకి ఆ యొక్క హాకీ జట్టుకు కోచ్గా ఇప్పుడు ప్రజెంట్ నియమితులు కావడం జరిగింది. ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి.
అయితే దీని నుండి మనకు అడిగే ప్రధానమైన 3 ప్రశ్నలు ఏంటి అంటే, దీని నుండి అని కాదు, ఈ ఆర్టికల్ మనం పక్కన పెట్టినా మనకు రేర్గా క్వశ్చన్లు ఎలా అడుగుతాడంటే, అమెరికా హాకీ జట్టుకి ఇటీవల కోచ్గా నియమితులైన భారతీయ హాకీ కోచ్ ఎవరు అని అడుగుతాడు, హరేంద్ర సింగ్. అలాగే హరేంద్ర సింగ్ ఏ సంవత్సరంలో టీమిండియా హాకీ కోచ్గా పనిచేశారంటే 2017 నుండి 18, అంటే 1 ఇయర్ పాటు. అండ్ టీమిండియా హాకీ కోచ్గా పనిచేసిన హరేంద్ర సింగ్ ఏ అవార్డు గ్రహీత అంటే ద్రోణాచార్య అవార్డు గ్రహీత. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆమె అడుగేస్తోంది అనే టైటిల్తో ఈరోజు ఈనాడు ఒక పేపర్లో, అంటే వాళ్ళ ఒక ఆర్టికల్ రాశారనమాట. అయితే ఆమె అడుగేస్తుంది అంటే ఏంటంటే, ఆడవాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం చెప్పుకుంటూ వచ్చాం, చాలా రాష్ట్రాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ రేషియో చాలా తక్కువ ఉంది. అంటే అబ్బాయిలు ఎక్కువ మంది, ఆడవాళ్ళు తక్కువ మంది ఉన్నారు అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం కదా. అందులో భాగంగా మనకి నిన్న విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2020 అనే ఒక నివేదికను కేంద్ర గణాంకాల శాఖ రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రజెంట్ ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మాత్రమే ఆర్టికల్ ఇచ్చారు, తెలంగాణ గురించి అవ్వలేదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆర్టికల్. అంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల రేషియో అబ్బాయిల రేషియో ఏ విధంగా ఉందనేది చెప్తాను, అది మీరు జాగ్రత్తగా వినండి. అయితే మీరు ఇక్కడ ప్రధానంగా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళ మీద శారీరక లైంగిక వేధింపులు తగ్గిన ఇతర అన్ని రకాల నేరాలు మాత్రం పెరిగాయి ఆడవాళ్ళ మీద అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఆడవాళ్ళు ఇతర విషయాల్లో, అంటే ఉపాధి ఉద్యోగ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య భేదాలు అనేవి, అంటే నువ్వు పని చేయాలి నేను పని చేయకూడదు, అలాంటి భేదాలన్నీ కూడా తుడుచుకుపోయాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ఇద్దరు కష్టపడితే కానీ రన్ అవ్వదు అనమాట. అందుకని ఉద్దేశించుకొని వాటిలో భేదాలు తగ్గినా కానీ మహిళల మీద నేరాలు మాత్రం కంటిన్యూగా ఉన్నాయి. కానీ లైంగిక వేధింపులు ఇలాంటివన్నీ కొంచెం తగ్గాయని చెప్తూ విమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2020కి సంబంధించిన నివేదికను కేంద్ర గణాంకాల శాఖ స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ తీసుకురావడం జరిగిందనమాట. అది తీసుకొచ్చిన కొన్ని విషయాలు మనం ఇక్కడ బాగా డిస్కషన్ చేద్దాము. అయితే ఇంకా ఈ నివేదిక ఏమేమి చెప్పిందంటే, ఇతర అన్ని రకాల నేరాలు పెరగడంతో పాటు ఉన్నత మేనేజర్ స్థాయి వృత్తుల్లో మహిళల సంఖ్య ఇంకా పెరగాలని. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా సంస్థల్లో హెడ్లుగా, డైరెక్టర్లుగా, సీఈఓలుగా, ఎండీలుగా మహిళలు రాణిస్తున్నారు. అయితే వాళ్ళ సంఖ్య ఇంకా పెరగాలని ఈ యొక్క నివేదిక చెప్పింది. దాంతోపాటు కంప్యూటర్, ఇంటర్నెట్ వినియోగించే వారి సంఖ్య అంతంతేనని చెప్పింది అనమాట. అంటే ఇంకా కొంతమంది మహిళలు ఇంటర్నెట్ని అండ్ కంప్యూటర్ని వాడకంలో చాలా బ్యాక్లోనే ఉన్నారని చెప్తోంది. అయితే గడిచిన 10 ఏళ్లలో 1.5% మేర లింగ నిష్పత్తి పెరిగిందని చెప్పొచ్చు. ఓకేనా, లింగ నిష్పత్తి గడిచిన 10 ఇయర్స్లో 1.5% పెరిగింది. అయితే 2011 వరకు తగ్గుతూ వచ్చి ఆ తర్వాత పురోగమనంలో సాగింది. అంటే 2001 లోపు వరకు కూడా లింగ నిష్పత్తిలో పెద్ద భేదాలు ఏం లేవు, తగ్గుతూనే వచ్చింది. అయితే సడన్గా 2001 తర్వాత పెరగడం స్టార్ట్ అయిందని చెప్తున్నారు. 1951లో ప్రతి 1000 మంది పురుషులకు మహిళలు 986 మంది ఉండేవారు. ఓన్లీ ఏపీ గురించి చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కువ మనకి గ్రూప్స్లో అడుగుతాడు అనమాట. ఏపీఎస్సి, కానిస్టేబుల్, ఎస్ఐ ఇలాంటి వాటిల్లో దీన్ని బాగా టార్గెట్ చేస్తాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో. అయితే ప్రస్తుతం 1000 మందికి 999 మంది మహిళలు ఉన్నారు. అలాగే 0 నుండి 6 ఏళ్ళ గ్రూపుల్లో చూసుకుంటే 939, 0 నుండి అంటే పుట్టిన నుండి 19 వయసు మధ్యలో చూసుకుంటే 940, 15 నుండి 59 ఏళ్ళ మధ్యలో చూసుకుంటే 995 మంది, అలాగే 60 ఏళ్ళ పైబడిన గ్రూపుల్లో చూసుకుంటే 1119 మంది ఉండడం జరిగింది. అయితే ఇందులో హిందువుల్లో లింగ నిష్పత్తి చూసుకుంటే, అంటే హిందువుల్లో అబ్బాయిలకి అమ్మాయిలకి లింగ నిష్పత్తి చూసుకుంటే 1000 మంది అబ్బాయిల చొప్పున లెక్క చూసుకుంటే 993 మంది ఉన్నారు. అదే ముస్లింలకి 970 మంది ఉన్నారు. ఎవరికి? 1000 మందికి ముస్లిమ్స్కి. అలాగే క్రైస్తవుల్లో చూసుకుంటే 1000 మంది అబ్బాయిలకి 1059 మహిళలు ఉన్నారు. అలాగే సిక్కుల్లో చూసుకుంటే 1000 మంది అబ్బాయిలకి 869 మంది మహిళలు. బౌద్ధుల్లో 1000 మందికి చూసుకున్నట్టయితే 950 మంది. అలాగే జైనుల్లో 1000 మందికి చూసుకుంటే 960 మంది మహిళలు ఉండడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, ఇది జెండర్ రేషియో, ఇది చాలా ఇంపార్టెంట్. అయితే దీని నుండి అడిగే ప్రధానమైన కొన్ని క్వశ్చన్లు ఏంటో చూద్దాం. విమెన్ అండ్ మెన్ ఇండియా 2020 నివేదికను ఏ శాఖ విడుదల చేసిందంటే కేంద్ర గణాంకాల శాఖ. అలాగే ఆంధ్రప్రదేశ్లో 1951లో ప్రతి 1000 మందికి పురుషులు ఎంతమంది ఉన్నారు అంటే 986. అలాగే ఆంధ్రప్రదేశ్లో 2020 సంవత్సరం నాటికి 1000 మంది పురుషులకు ఎంతమంది మహిళలు ఉన్నారు అంటే 993. అండ్ విమెన్ అండ్ మెన్ ఇండియా 2020 నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 10 సంవత్సరాల్లో ఎంత శాతం మహిళల రేషియో పెరిగిందంటే 1.5% వరకు పెరిగింది. మంచి పురోగతే, కాకపోతే ఇంకా తక్కువ. కంప్లీట్గా ఉండాలన్నమాట. అంటే అబ్బాయిలకి అమ్మాయిలకి సమాన భేదం లేకపోయినా కనీసం ఎవరో ఒకరు మరీ తక్కువలో ఉండకూడదు కదా.
సో ఇలా తక్కువలో ఉండడం ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఒకప్పుడులో అయితే ఆడవాళ్ళు లేక సో ఒకే మహిళని ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్స్ వచ్చేవన్నమాట. సో అది అంటే మన తాతలు కనుక్కుంటే చెప్తారనమాట, అలాంటివి చాలా జరిగాయి. ఓకేనా. అది అయితే ఇంట్లో ఆక్సిజన్ పెంచే సాధనం అండి. సో సింపుల్గా చెప్తాను మీకు, ఇదంతా చెప్తే చాలా మీకు తలనొప్పిగా ఉంటుంది, చాలా పెద్ద ఆర్టికల్ కాబట్టి. అయితే పశ్చిమ బెంగాల్కి చెందిన దుర్గాపూర్లో ఉన్న సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఈ ఇన్స్టిట్యూట్ అనేది కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. అయితే వీళ్ళు ప్రెజర్ స్వింగ్ అడ్వాన్స్డ్ అనే ఒక సూత్రం ద్వారా నత్రజని ద్వారా సో అంటే గాలిలో నత్రజని సపరేట్ చేసి ఓన్లీ ఆక్సిజన్ని రిసీవ్ చేసుకునేలా ఒక యంత్రాన్ని అయితే తయారు చేయడం జరిగింది. అయితే ఈ యంత్రం ఎలా పనిచేస్తుందంటే, వీళ్ళు ఏర్పాటు చేసిన కడ్డీలు అంటారు కదా, కడ్డీలు అంటే ఇలా ఉంటాయి. సో ఈ కడ్డీలు అంటే ఇప్పుడు చూడండి, అయస్కాంతాలు, మీరు పెద్ద పెద్ద రేడియో అయస్కాంతాలు ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటాయి కడ్డీలు అంటే. సో అలాంటి కడ్డీలు సో నిర్దిష్ట పీడనాన్ని ఫిల్టర్ చేస్తాయి అన్నమాట. అంటే గాలిలో నత్రజనిని అండ్ ఆక్సిజన్ని సో ఫిల్టర్ చేసి ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే రిసీవ్ చేసుకొని, సో అది ఎవరికైతే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ కావాలో వాళ్ళకి ఇస్తారనమాట. అంటే గాలి ద్వారానే ఆక్సిజన్ని ఫిల్టర్ చేసి తీసుకొని, ఇలాంటి మనం సిలిండర్స్ ద్వారా ఆక్సిజన్ ఇచ్చుకోకుండా సో ఇచ్చుకునేలా. అలాగే చాలామంది అక్కడ గాలి అనేది రూమ్లో ఆడక చాలామంది ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకుంటారు. అలాంటి ప్లేసుల్లో ఇలాంటి వాటిని పెట్టుకోవడం ద్వారా సో ఏంటంటే వాళ్ళకి న్యాచురల్ ఆక్సిజన్ అందడంతో, అది కూడా ఫిల్టర్డ్ ఆక్సిజన్ అయితే అందడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్ని వ్యాధులకి లైక్ తీవ్ర శ్వాస సమస్య అంటే పిఓపిడి ఉన్నవారికి కానీ, అలాగే ఊపిరితిత్తుల సమస్య ఉన్న వాళ్ళకి కానీ, అలాగే హై ఫ్లో ఆక్సిజన్ థెరపీలకి ఇలాంటి వాటిని ఉపయోగించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు సింపుల్గా ఏంటంటే గాలిలో ఉండే బ్యాక్టీరియాని నత్రజనిని సపరేట్ చేసి సో హెల్దీ ఆక్సిజన్ తీసుకొస్తారనమాట. అలాంటి ఒక యంత్రాన్ని అయితే తయారు చేయడం జరిగింది. సో ఈ యంత్రం చాలా కంపాటబిలిటీగా ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న సైజ్ ఆఫ్ ఒక క్యాన్ టైప్లో ఉంటుందన్నమాట అది. సో ఆ మాత్రం ఉంటుంది. అయితే దీని ద్వారా మనము ఫిల్టర్ చేయొచ్చు. దీన్ని ఎవరు డెవలప్ చేశారండి? సో దుర్గాపూర్లో ఉన్న పశ్చిమ బెంగాల్కి చెందిన సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట. దీన్ని CMRI అంటారు. సో ఇది మ్యాటర్. ఓకేనా. అది సో చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఇది మన ఇండియా సైంటిస్టులు కనిపెట్టిన ఒక మంచి యంత్రం అని చెప్పుకోవాలి. ఓకేనా. అది అయితే CMRTని విస్తరించండి అని అడగచ్చు. సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. అండ్ గాలిని నుండి నత్రజనిని శుద్ధి చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే యంత్రాన్ని ఏ సంస్థ శాస్త్రవేత్తలు తయారు చేశారంటే సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పశ్చిమ బెంగాల్. అలాగే సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏ శాఖ కింద పనిచేయడం జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే కేంద్ర శాస్త్ర సాంకేతిక సంస్థ శాఖ కింద పనిచేయడం జరుగుద్ది. అలాగే సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పశ్చిమ బెంగాల్ తయారు చేసిన గాలి నుండి నత్రజని శుద్ధి చేసే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే యంత్రం ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే ప్రెజర్ స్వింగ్ అడ్వాన్స్డ్ అనమాట. అడ్జర్ప్షన్ అనమాట. ఓకే. అండ్ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే హరీష్ హిరానీ. అండ్ సెంట్రల్ మెకానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసిన గాలి నుండి నత్రజని శుద్ధి చేసే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందించే యంత్రం ఏ థెరపీకి ఉపయోగపడుతుందంటే హై ఫ్లో ఆక్సిజన్ థెరపీ. ఓకే. అంటే ఎక్కువగా ఆక్సిజన్ కావాల్సిన సో థెరపీస్ ఏముంటాయో వాటికి. తర్వాత యూనికార్న్గా గప్షప్ అనేది ఒక మెసేజింగ్ యాప్ అనమాట. సో అయితే 2021లో ఈ యొక్క యూనికార్న్ హోదా పొందిన 10వ సంస్థ. అయితే దీని గురించి ఒకసారి చూద్దాం. అయితే యూనికార్న్ అంటే ఏంటి అంటే ఒక పర్టికులర్ ఏదైతే కంపెనీ ఉంటుందో ఆ కంపెనీ గుర్తుపెట్టుకోండి, ఒక పర్టికులర్ కంపెనీ యొక్క వాల్యూ, ఓకేనా, వాల్యూ అనేది 100 కోట్ల దాటితే, గుర్తుపెట్టుకోండి, $100 కోట్ల దాటితే, $100 కోట్ల పైగా వాల్యూ ఉన్న కంపెనీస్ని యూనికార్న్ కంపెనీగా హోదా అయితే ఉంటుందన్నమాట, హోదా వస్తాయి. అయితే రీసెంట్గా గప్షిప్ అనే ఒక మెసేజింగ్ ప్లాట్ఫామ్ కంపెనీ $100 కోట్ల పైగా విలువన్న అనుకురాలను యూనికార్న్గా వ్యవహరిస్తారు. అయితే టైగర్ గ్లోబల్ అనే సంస్థ నుండి $10 కోట్ల సమీకరణంతో గప్షిప్ యూనికార్న్గా అవతరించడం జరిగింది. అయితే ఈ విషయాన్ని CEO బీరుడ్ సెద్ వెల్లడించారు. అయితే ఈ కంపెనీని 2004లో స్థాపించడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క కంపెనీ ఇండియా అంటే ముంబైలోని అలాగే అమెరికాలో మాత్రమే దీనికి సంస్థలు ఉన్నాయన్నమాట. మన ఇండియాలో 80% వరకు ఈ యొక్క మెసేజింగ్ యాప్ను వాడుతున్నారు. 20% వచ్చేసి అమెరికాలో వాడడం జరుగుతుంది ఈ యాప్ని. ఓకేనా. సో అయితే
అమెరికా, లాటిన్ అమెరికా నుంచి 20% జరుగుతుంది. రెండో విడత నిధుల సమీకరణ కింద మరికొంతమంది పెట్టుబడిదారుల నుంచి $100 కోట్ల పైగా సమీకరించే యోచనలో ఉన్నామని బీరిడ్ సేద్ అనే గప్షిప్ ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ యొక్క CEO చెప్పడం జరిగింది. ఓకేనా, అది అయితే 2021 4 నెలలు కూడా పూర్తవకముందే మొత్తం 10 అంకురాలు అంటే 10 కంపెనీలు $100 కోట్ల కంపెనీల లిస్టులో జాయిన్ అయ్యి యూనికార్న్లుగా ఏర్పాటు కావడం జరిగింది. అందులో ఉన్నవి ఏంటంటే గ్రో, షేర్ చాట్, ఫార్మా ఈజీ, మీషో, క్రేడ్ సంస్థలు ఉండడం జరిగింది. ఓకేనా, అది అంటే 4 మంత్స్ 2021లోనే ఇంకా 4 మంత్స్ కంప్లీట్ అవ్వకముందుగానే దగ్గరగా మనకి 6 యూనికార్న్లు కొత్తగా ఏర్పడడం జరిగింది. యూనికార్న్ అంటే చెప్పాను కదా, $100 కోట్ల వాల్యూ అంటే క్యాపిటలైజేషన్ దాటిన సంస్థలనే మనము యూనికార్న్ హోదాను పొందుతాయి. అది అంటే దానికి ఇంకా వాల్యూ పెరుగుతుందన్నమాట ఆ సంస్థకి, అంటే ఫైనాన్షియల్ పరంగా కాకపోయినా వేరే విషయాల్లో. అయితే దీని ద్వారా కవర్ అయ్యే క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇటీవల యూనికార్న్ హోదా పొందిన మెసేజింగ్ ప్లాట్ఫామ్ సంస్థ ఏదంటే గప్చుప్. యూనికార్న్ హోదా ఏ సంస్థలకు ఇస్తారంటే $100 కోట్ల అండి, డాలర్ల విలువైన సంస్థలకు. అండ్ గప్చుప్ మెసేజింగ్ యాప్ CEO ఎవరు అంటే బీరిడ్ సేద్. ఓకే, ఇది తర్వాత తెలంగాణకు నాబార్డు దన్ను. అయితే సో నాబార్డుకి సంబంధించి నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్ వైకే రావు ఏం చెప్పారంటే, సో 2020 అండ్ 2021 యొక్క ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు నాబార్డు ద్వారా 20,549 కోట్ల రూపాయలను అందించామని, ఇందులో పంట రుణాల కింద టర్మ్ రుణాల కోసం ఆ సంబంధించిన తెలంగాణకి సంబంధించిన రైతుల కోసం రుణాలు ఇవ్వడం కోసం బ్యాంకులకు 13,912 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ అయిన వైకే రావు అనౌన్స్ చేశారు. అయితే ఇందులో 100 కోట్లకు నాబార్డ్ వాటర్ షెడ్ ప్రాజెక్టు లబ్ధిదారులు పంపిణీ చేశారు. ఇక 6,633 కోట్లు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కోసం ఇవ్వడం జరిగిందని చెప్తూ, అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2020కి ముందు ఏంది 2019, 2020 ఆర్థిక సంవత్సరంలో ఓకేనా నాబార్డ్ వచ్చేసి తెలంగాణకి 16,312.50 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పడం జరిగింది. దీంతో కాకుండా ఇప్పటికే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మల్లన్న సాగర్ రిజర్వాయర్కు నాబార్డ్ వచ్చేసి 4,600 కోట్ల రూపాయలు నాబార్డ్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్కి శాంక్షన్ చేయడం జరిగింది. ఓకేనా, అయితే ఇందులో గత ఆర్థిక సంవత్సరంలో 2,390.70 కోట్లను విడుదల చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్కు ధాన్యం సేకరణ కోసం 2,500 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చామనేసి నాబార్డ్ అయితే చెప్తోంది. మరి ఈ రుణాలు నాబార్డ్కి ఎలా తీరుస్తారో ఏంటో అనేది మనకి తెలియదు. అయితే కీ పాయింట్స్ చూద్దాం. నాబార్డ్ని విస్తరించండి అని అడుగుతాడు ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్లో, చాలా ఎగ్జామ్లో అడిగాడు, ఇదేం ఫస్ట్ కాదు. అండ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనమాట, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీని తెలుగులో జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అంటారు. సో ఇది ఒక స్వయం ప్రతిపత్తి బ్యాంక్ అనమాట. ఓకే, అండ్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు తెలంగాణకి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 20,549 కోట్లు. సో అదే 2020-21 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు తెలంగాణ రైతుల రుణాల కోసం బ్యాంకులకు ఎన్ని కోట్లు ఇచ్చినట్లు ప్రకటించిందంటే 13,915 కోట్లు. అలాగే నాబార్డ్ ప్రస్తుత చీఫ్ జనరల్ మేనేజర్ ఎవరంటే వైకే రావు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో నాబార్డు తెలంగాణకి ఎన్ని కోట్లు కేటాయించిందంటే 16,312.50 కోట్లు. అలాగే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కింద మల్లన్న సాగర్ రిజర్వాయర్కు నాబార్డు ఎన్ని కోట్లు కేటాయించిందంటే 4,600 కోట్ల రూపాయలని. ఓకేనా, అది. సో నెక్స్ట్ అండి, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నవన్నీ చాలా ప్రధానమైన టాపిక్స్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రధానంగా ఎడిటోర్లు మీరు జాగ్రత్తగా వినండి. సో చిల్లర వ్యాపారం భారీ భాగస్వామ్యం. చిల్లర వ్యాపారం అని ఎందుకు అంటానంటే, ఇక్కడ చిల్లర వ్యాపారం అంటే దాన్ని తక్కువ అంచనా వేయడం కాదు, అంటే తక్కువ స్థాయి వ్యాపారాలు. లైక్ ఇప్పుడు పాన్ షాప్స్ ఉన్నాయనుకోండి, అదొక చిన్న వ్యాపారం, చాలా చిన్న చిల్లర వ్యాపారంగా పరిగణిస్తాం. అంటే ఎక్కువగా అందులో పెద్ద ట్రాన్సాక్షన్ కావు కదా, చిన్న డబ్బులతో ఏదో వాళ్ళు అలాగే గెట్ ఇన్ అవుతారు. అలాగే ఇప్పుడు చేనేత వస్తువులు ఉంటాయి, ఇలాంటివన్నీ కూడా చాలా చిన్న వస్తువులు కదా. సో అలాంటి వాటికి భారీ భాగస్వామ్యం చేసుకుంటున్నారని చెప్పడం జరిగింది. సో ఆ భాగస్వామ్యం ఏంటి ఇందులో అంటే ఇప్పుడు మనం కొన్ని ఈ-కామర్స్ లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి సంస్థల గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకుంటాము. సో ఇప్పుడు ప్రజెంట్ వ్యాపారం ఏ విధంగా మారింది, ఎందుకు ఆ కంపెనీల యొక్క అధికారులు అంతంత స్థాయిల్లో బిల్ గేట్స్గా అంటే లైక్ బిలియనర్స్గా ఎందుకు ఉండగలుగుతున్నారు, అంత సీన్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే అంత పెద్ద బిజినెస్ జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు దాని గురించే చర్చించుకోవాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ, సో దేశీయ కిరాణా విపణిలో వాటా పెంచుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
సో ఈ కామర్స్ అనగానే ఏంటి, ఆన్లైన్ ద్వారా వస్తువులు అమ్మే సంస్థలని ఈ కామర్స్ అంటాం అనమాట. లైక్ ఇప్పుడు మన ఇండియాలో ఫ్లిప్కార్ట్, తర్వాత వచ్చేసి అమెజాన్ అండ్ మీషో, మింత్రా, ఇలా చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, స్నాప్డీల్ వచ్చేసి ఇలాంటి షాప్ క్లూస్ అని చాలా చాలా సో ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. అయితే వస్తువుల తయారీదారులను కిరాణా దుకాణాలను అనుసంధానం చేసే B2B, బిజినెస్ టు బిజినెస్ సంస్థలు ఈ కామర్స్ పరిధిలోకి వస్తాయి. ఈ విభాగంలో తుది వినియోగదారులు సాంప్రదాయ పద్ధతిలో కిరాణా వ్యాపారులకు అవసరమైన సరుకులను తయారీదారుల నుంచి సేకరించి సరఫరా చేయడానికి దళారీ వ్యవస్థ ఉంటుంది. అంటే లైక్ ఇప్పుడు రీసెంట్గా అంటే జియో మార్ట్ అని కాదు, సో జియో మార్ట్ ఏం చేస్తుంది అంటే, సో ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకుంటారో, ఈ ఫ్రాంచైజ్ తీసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో ఆ ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి వీళ్ళు హోల్సేల్గా సరుకులు వేస్తారనమాట. సో హోల్సేల్గా వేసి ఎవరైతే వీళ్ళ యాప్ ద్వారా ఆర్డర్స్ చేస్తారో ఆ రీజన్లో వీళ్ళు ఎవరికైతే ఫ్రాంచైజ్ ఇచ్చారో అక్కడి నుండి వాళ్ళకి వస్తువుల్ని డెలివరీ చేస్తారు. ఇప్పుడు వరకు గ్యాడ్జెట్స్ని, డ్రెస్సెస్ని ఇలాంటివి డెలివరీ చేసేవారు. ఇప్పుడు ఏకంగా ఇంట్లో వాడుకునే గ్రాసరీ వస్తువులు కూడా సో డెలివరీ చేసే ప్రక్రియకి రావడం జరిగింది. సో అయితే ఒక్కో కిరాణా వ్యాపారికి 5 నుంచి 15 మంది వరకు ఏజెంట్లు సరుకులు సరఫరా చేస్తారు. ఈ దళారులు 15% వరకు కమిషన్ తీసుకుంటారు. కొనుగోలుదారుకు నిర్దేశించే ధరలో ఇది సుమారు 5%, అంటే 90% చిల్లర సరుకులు వ్యాపారం ఈ పద్ధతిలో జరుగుతుంది. మిగిలిన 10% విపణిలో ఈ కామర్స్ సంస్థలు వ్యాపారం చేసుకుంటున్నాయి. అది ఇందులో ఇప్పుడు అంటే అప్పుడు మొన్నటి వరకు ఉండేది, కానీ ఇప్పుడు అందులోకి జియో మార్ట్ కూడా వచ్చేసి మొత్తము ఆ చిల్లర వ్యాపారాన్ని కూడా డైరెక్ట్గా కస్టమర్లకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కిరాణా యాజమానులతో సహా దేశంలో అసంఖ్యాక చిన్న వ్యాపారుల సంస్థలకు టోకాగా సరుకులు విక్రయించే సరఫరా గొలుసు వ్యవస్థలో ఈ కామర్స్ సంస్థలు ముందు ఇప్పుడు అపారమైన అవకాశాలు ఉన్నాయి. చెప్పాను కదా, అంటే ఇప్పుడు అది ఈ కామర్స్ చేతిలోకి వచ్చేసింది. అది కూడా జియో మార్ట్స్ పేరిట కిరాణా వ్యాపారంలో 2019 డిసెంబర్లో రంగప్రవేశం చేసిన రిలయన్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా 200 నగరాల్లో 4500 B2B సరుకు నిల్వ కేంద్రాలు, అంటే స్టాక్ కీపింగ్ యూనిట్లు, SKUలు అంటారు వీటిని, తయారు చేసింది. యాక్చువల్గా ఎవరికైనా ఈ యొక్క బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే మట్టుగా జియో మార్ట్కి సంబంధించి ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకుంటే అంటే మీది ఒక మంచి టౌను, సో బాగా చదువుకున్న పాపులేషన్ బాగా ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఈ జియో మార్ట్ తీసుకోండి. మీకు లైక్ ఒక దగ్గరికి ఎలా చూసుకుంటే ఒక 5-6 లక్షలు పాపులేషన్ ఉన్న ఏదైనా టౌన్ అనుకోండి, సింపుల్గా మీకు నెల అయ్యేసరికి మీకు ఒక 2 లక్షలు 3 లక్షల వరకు లాభాలు తెచ్చే మంచి బిజినెస్ అనమాట జియో మార్ట్ అనేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, ఓకేనా. సో అయితే దళారులతో నిమిత్తం లేకుండా నేరుగా తమ SKUల ద్వారా, అంటే SKUలు అంటే ఏం చెప్పాను, స్టాక్ కీపింగ్ యూనిట్లు, అంటే స్టోర్ని దాచుకునే యూనిట్స్ అనమాట SKUలు అంటే వాళ్ళు చెప్పాను కదా, జియో మార్ట్ హోల్సేల్గా రైతుల నుండి వస్తువులు కొనుగోలు చేసి వాటిని వాళ్ళే సపరేట్గా ప్యాకింగ్ చేసి కొన్ని కంపెనీల నుండి హోల్సేల్గా ప్రోడక్ట్స్ని బై చేసి అవి ఎవరైతే ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటారో ఆ వ్యక్తులకి ఇచ్చేస్తారనమాట. అయితే ఈ ఫ్రాంచైజ్లో మనం కొంత డిపాజిటరీ అనేది చేయాల్సి ఉంటుంది. సో మిగతా అంటే సగం డిపాజిట్ చేసి మిగతా సగాన్ని మనము వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వాళ్ళకి పే చేయొచ్చు. లేదా మన దగ్గర డబ్బు ఉందనుకుంటే మనం ఒకేసారి మొత్తము పే చేసేసి ఫ్రాంచైజ్ని అయితే తీసుకోవచ్చు. అయితే సో ఇప్పటికే జియో మార్ట్ అనేది 6700 నగరాల్లో 10,000 దుకాణాలు నిర్వహిస్తూ దేశంలో అగ్రగామిగా నిలుస్తోంది. అమెరికాకి చెందిన అమెజాన్ సంస్థ 2013 జూన్లో భారత వ్యాపార విపణిలో పాదం మోపింది. ఆ సంస్థ ఆన్లైన్ వ్యాపార వేదిక ద్వారా 3 లక్షల మందికి పైగా విక్రేతలు దేశంలో దాదాపు 99.8% ప్రాంతాల్లో తమ వస్తువులను వాడుతున్నారు. లైక్ ఆ వస్తువుల నుండి ప్రొవైడ్ చేసిన లైక్ ఫోన్స్ ఇవన్నీ మనం అక్కడి నుండి బై చేసుకుంటాం. మ్యాక్సిమం అమెజాన్ చాలా పెద్ద నెట్వర్క్. అయితే లాక్డౌన్ కంటే ముందు 7% ఉన్న ఈ కామర్స్ చిల్లర వర్తకం లాక్డౌన్ అనంతరం 24% పెరిగిపోయింది. B2B కంపెనీలు నేరుగా తుది వినియోగదారులను చేరలేవు. రెండోది, వాటి వల్ల కిరాణా వ్యాపారులకు దళారులు వ్యయాలు తగ్గుతాయి, అంతే కదా. అంటే వ్యాపారం మరింత లాభపాటి అవుతుంది. కాబట్టి సాంప్రదాయ కిరాణా దుకాణాలు B2B విస్తరణపై అంతగా ఆందోళన చెందడం లేదు. సో అంటే సింపుల్గా చెప్పాలంటే ఆ B2B ఏవైతే ఇప్పుడు ఉన్న సో ఈ B2B బిజినెస్ అనేది డైరెక్ట్గా కిరాణా షాప్ కూడా తీసేసుకుంటున్నాడు, కాబట్టి వాడికి నష్టమే ఉండదు. అయితే జియో మార్ట్, అమెజాన్తో డిజిటల్ అనుసంధానమే చాలామంది కిరాణా దుకాణదారులకు ఆందోళన కలిగిస్తుంది. ఈ పెద్ద సంస్థలతో భాగస్వామ్యం నమ్మకం ప్రతిపదికగా తాము సంపాదించుకున్న స్థానిక ఖాతాదారులను మింగేస్తుందేమో అన్నదే వారి భయం. కాలం గడిచే కొద్దీ తమ ఖాతాదారులు పెద్ద సంస్థలు పరస్పరం నేరుగా అనుసంధానం అయ్యే అవకాశం లేకపోలేదని, అప్పుడు మధ్యలో ఉండే తమ అవసరం తీరిపోతుందని కిరాణా వ్యక్తులు చెప్తున్నారు, అంతే కదా. అది ఒక పాయింట్. అయితే ఇవే భయాలను, అభ్యంతరాలను వారు అఖిల భారత వర్తకుల సమైక్య వద్ద వ్యక్తం చేశారు. అయితే మహమ్మారి విజృంభణతో ఆన్లైన్ వ్యాపారం ఒక్క పెట్టిన పెరిగిన దృష్ట్యా ఈ సమైక్య 2020 ఏప్రిల్లో తమ సభ్యుల మనోభావాలను కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖకు వెల్లడించింది. అయితే CAIT ఆందోళన పరిగణలోకి తీసుకున్న వాణిజ్య మంత్రిత్వ శాఖ వెంటనే స్పందించింది.
ఆ మంత్రిత్వ శాఖకు చెందిన పరిశ్రమలు, అంతర్గత వర్తక ప్రోత్సాహక విభాగమైన DPIIT అండ్ CAITతో కలిసి భారత్ మార్కెట్ పేరిట జాతీయ కామర్స్ గవాక్షం రూపకల్పన బాధ్యతను తీసుకుంది. అండ్ ఇది గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక ఆన్లైన్ కామర్స్ సంస్థ. అఖిల భారత వర్తక సంక్షేమ సంఘం ఈ పోర్టల్ను అవసరమైన వస్తు సేవల నిర్వహణకు సంబంధించిన మద్దతు అయితే తీసుకోవచ్చు. దేశీయ సంస్థలకు భరోసా అంటే అనుసంధానత, సరఫరా గొలుసులకు సంబంధించిన సమస్యలన్నీ ఎదుర్కొంటున్న 2, 3 శ్రేణి నగరాలు, స్థానిక కిరాణా దుకాణాలను ప్రత్యేకించి భారత్ మార్కెట్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని అంచనా. అయితే చిల్లర విక్రేతలను నమోదు చేసుకునేందుకు CAIT త్వరలోనే మొబైల్ యాప్ను కూడా తీసుకురాబోతోంది. భారత్ మార్కెట్లో చైనా వస్తువులు విక్రయించబోమని CAIT వాగ్దానం చేసింది. మరో ముఖ్యాంశం ఏంటంటే విక్రేతల నుంచి కమిషన్లు వసూలు చేయదు, ఎలాంటి రుసుము లేకుండానే వస్తువులను ఇంటికి సరఫరా చేస్తుంది. ప్రభుత్వం నిరంతరం చిన్న స్థాయి చిల్లర వర్తకుల ప్రయోజనాలను సంరక్షిస్తుంది. 2020 అక్టోబర్ 30న భారత్ మార్కెట్ లోగో విడుదల సందర్భంగా కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ హామీ ఇవ్వడం ఈ విషయంలో కేంద్రం అభిమతాన్ని స్పష్టం చేసింది. భారత కామర్స్ కంపెనీలు తమ విదేశీ ప్రత్యర్థుల కంటే అధిక ప్రయోజనం పొందేందుకు వీలుగా విదేశీ కంపెనీల మీద ప్రభుత్వం సమనీకరణ సుంకం అంటే ఈక్వలైజేషన్ లెవీ విధిస్తోంది. అది అమెజాన్ కావచ్చు లేదా నెట్ఫ్లిక్స్ కావచ్చు, విదేశాల నుంచి నడిచే అన్ని విదేశీ వ్యాపార సంస్థలకు తప్పించుకునే వీలు లేకుండా ఈ 2% లెవీ అయితే కట్టాల్సి ఉంటుంది. దాని ద్వారా గవర్నమెంట్కి ప్రాఫిట్ వస్తుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న ఏదైతే భారత్ మార్కెట్ అనేది కూడా ఇప్పుడు ఈక్వల్ టు జియో మార్ట్ లాగా రాబోతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే అన్ని రకాల వస్తువులు కూడా మనం దీని నుండి బై చేయొచ్చు. సో మేబీ గవర్నమెంట్ కూడా ఫ్రాంచైజీలను ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో. అది కూడా ఒక మంచి విషయమే. అయితే చిల్లర వ్యాపారం భారీ భాగస్వామ్యం ప్రజెంట్ అయితే కుదురుతోంది. జియో మార్ట్తో ఇప్పుడు ఫ్రాంచైజ్ బిజినెస్ అయితే చాలా వరకు ఉంది. అంటే నాకు తెలిసిన కొంతమంది ఏర్పాటు చేసిన విషయం బట్టి నాకు తెలిసింది. ప్రజెంట్ అయితే చాలా బాగుందని అంటున్నారు. సో ఒకవేళ మంచి ఎర్నింగ్స్ పొందాలనుకుంటే, బేగా సెటిల్ అవ్వాలనుకుంటే ఇప్పుడు ఒక మంచి అవకాశం అని చెప్పుకోవాలి. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ వీడియో. అర్థమైతే లైక్ చేసి, షేర్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి. సో రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.